వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఈ సంవత్సరంలో 2025-26 నిడిలో ఉన్నటువంటి ఈ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా ఈ వృషభ రాశి వారికి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు కలిపి వృషభ రాశి వస్తుంది. అయితే ఈ వృషభ రాశి వారికి ఏ అక్షరాలు వాళ్ళు వృషభ రాశిలోకి వస్తారు అనేటువంటిది ఆలోచిస్తే ఈ ఉ ఏ త్రు అరు ఓ వా వి ఉ స్వా స్వ ఉరు వే ఓ స్వే వై అనేటువంటి అక్షరాలు ప్రారంభాక్షరాలు వస్తే వాళ్ళు వృషభ రాశి వాళ్ళు అవుతారు. అయితే ఆదాయం వీరికి ఆదాయం 11, వ్యయం 5 గాను, రాజపూజ్యం 1, అవమానం 3 గాను ఈ సంవత్సరం మనకి గోచరింపబడుతోంది. సార్వజనీయంగా ఈ సంవత్సరం కనుక ఈ విశ్వావసునామ సంవత్సరంలో వేద గోచారం ఏ విధంగా ఉంది అని ఆలోచించినట్లయితే సంవత్సరం శని రాజయోగ కారకుడు అవుతాడు, రాజయోగంలో ఉంటాడు. కాబట్టి అయితే శని మీనంలోకి వచ్చి రావడం కారణంగా ఏకాదశి స్థానం కాబట్టి గొప్పదైనటువంటి ఫలితాలతో మనకి వీళ్ళకి రాజయోగం కల్పిస్తున్నారు. అలాగే ఆర్థికంలో కొంత ఆటుపాట్లు అనేటువంటి ఉంటాయి. అయినప్పటికీ కూడా ఆటుపోట్లు ఉన్నప్పటికీ కూడా గతం కన్నా కొంత మెరుగైనటువంటి పరిస్థితుల్లో ఈ వృషభ రాశి వారికి సంవత్సరం కనబడుతుంది. పనులన్నీ కూడా పూర్తవుతాయి, అనుకున్నటువంటి కార్యక్రమాలు అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత స్తబ్దతగా నిలబడిపోయినటువంటి కార్యక్రమాలు ఎదరికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అలాగే జీతాలు అనేటువంటి పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. లాభదాయకంగా వ్యవసాయదారులకి ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో ఉద్యోగ లాభం వస్తుంది, ఉద్యోగాలు కొత్తవి పొందగలుగుతారు. అలాగే 5-6 మాసాల తర్వాత కొంత మెరుగైనటువంటి పరిస్థితిగా కనబడుతుంది. వ్యవసాయదారులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తగినంత వ్యాపారం మాత్రమే చేయాలి తప్ప అధికమైనటువంటి వ్యాపారం చేయడం వల్ల కించిత్తు నష్టాన్ని చూచేటువంటి అవకాశం ఉంది. ఇక మాసవారీగా కనుక మనం ఈ సంవత్సరం ఆలోచించినట్లయితే ఏప్రిల్ నెలలో కుజుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలంగానే ఉన్నాయి. అలాగే మాటలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తొట్టుపాటు మాటలు, తొందరపాటు మాటలు వస్తూ ఉంటాయి. వాటి వల్ల వివాదాలు వస్తూ ఉంటాయి, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఉద్యోగం తృప్తికరమైనటువంటి పరిస్థితుల్లోనే కొనసాగుతుంది. పదోన్నతి అంటే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి, ఆనందదాయకంగా ఉంటుంది. ప్రయాణాలు చాలా ఎక్కువగా చేసేటువంటి అవకాశం కనబడుతోంది. ఇక మే నెల కనుక ఆలోచించినట్లయితే 14 దాకా వేరే ఉన్న కారణంగా, తదుపరి జన్మరవి అయిన కారణంగా రాహుకేతువుల యొక్క మార్పు వల్ల కొంత ఒత్తిడి ఉంటుంది, పని ఒత్తిడి ఉంటుంది. అలాగే అధికారుల యొక్క ఒత్తిడి ఉంటుంది. పనులు మందంగా సాగుతాయి. అలాగే దగ్గర ప్రయాణాలు తరచుగా ఎక్కువగా చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. పనులు కొన్ని వాయిదా వేసే పరిస్థితులు వస్తూ ఉంటాయి. వాయిదా వేయకుండా చేయడం చాలా మంచిది. అలాగే కొన్ని మాటల్లో వాగ్వివాదం వస్తుంది, అది కొంచెం తగ్గించుకుంటే చాలా మంచిది. ఈ నెలలో మే నెలలో శుభకార్యాలు కలిసి వస్తాయి. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే 6 దాకా కూడా శని, శుక్ర, గురులు కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ప్రారంభించడం వల్ల అవి కొత్తగా ప్రారంభించడం వల్ల మంచి లాభాన్ని కలగజేసేటువంటి పరిస్థితి కనబడుతోంది. అధికారులతోటి జాగ్రత్త చాలా అవసరం. వారితోటి కొంచెం జాగ్రత్తగా మాట్లాడకపోతే వారి వల్ల కొన్ని శిక్షలు అనుభవించే పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే భూ వాహన యోగాలు కొత్తవి కొనేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే మీకు అన్నిటా కూడా మంచి గుర్తింపు లాభం ఏర్పడుతుంది. అన్నిటా కూడా గౌరవ ప్రశంసలు మీకు వస్తూ ఉంటాయి. అలాగే వివాహ శుభకార్యాలు మీరు పాల్గొగలుగుతారు. బంధుమిత్రుల యొక్క అనుకూలత ఎక్కువగా ఏర్పడుతుంది. స్థిరాస్తుల యొక్క కొనుగోళ్లు జరుగుతాయి, కొనగలుగుతారు. దాన్ని స్థిరాస్తిగా మరింత పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వాహనాల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే శత్రుత్వం పెరిగేటువంటి అవకాశం ఉంది, వాటిని పెంచుకోవద్దు. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక ఆగస్టు నెల కనుక ఆలోచించినట్లయితే నూతన ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు సాగుతాయి. కొత్తమైనటువంటి వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. మిత్రుల యొక్క సంపూర్ణ సహకారాలు మీకు అందుతాయి. అలాగే విద్యా వివాహ విషయాల్లో మీరు అనుకూలమైనటువంటి ఆలోచనలు తీసుకుంటారు, అవి మీకు లాభాన్ని కలగజేస్తాయి. అలాగే కుటుంబంలో మీ మాట పై మాటగా ఉంటుంది, మీ మాట అందరూ కూడా వింటారు. తద్వారా ఒక ఆనందాన్ని మీరు పొందేటువంటి పరిస్థితి. సెప్టెంబర్ కనుక ఆలోచించినట్లయితే నూతన బంధుమిత్రుల యొక్క మైత్రి ఏర్పడుతుంది. నూతన బంధువులు ఏర్పడతారు. వాళ్ళతో బంధుత్వము, మిత్రత్వము కూడా చాలా బాగా పెరుగుతుంది. రాజకీయ నాయకులకు పూర్తిగా అనుకూలమైనటువంటి పరిస్థితిగా సెప్టెంబర్లో కనబడుతోంది. అలాగే కొత్త పదవులు, నామినేటెడ్ పదవులు వారికి వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. గృహ నిర్మాణాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి సెప్టెంబర్ నెలలో.
ఇక అక్టోబర్ నెల కనుక ఆలోచించినట్లయితే అక్టోబర్ నెలలో గురు రవిలు ఏవైతే ఉన్నారో వారు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్న కారణంగా పనులు కొంచెం మందంగా సాగుతాయి. అలాగే కొత్త వాహనాలు కొంటారు, కానీ మీకు తృప్తికరంగా ఉండదు, అది అసంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది, కొంచెం ఉత్సాహం తగ్గుతుంది. అయినప్పటికీ కూడా భరించాలి తప్పదు అనేటువంటి ఆలోచనతో సంయమనంగా ఎదురుకెళ్ళాలి. నవంబర్ నెల కాక ఆలోచించినట్లయితే రవికుజుల యొక్క మార్పు చేత కొన్ని కొత్త ప్రయత్నం చేస్తారు. అవి ప్రతికూలత ఏర్పడేటువంటి పరిస్థితులుగా ఉన్నాయి. ఇంటా బయట కూడా కొన్ని సమస్యలు ఏర్పడతాయి. అక్కర్లేని వ్యవహారాల్లో తలదూర్చొద్దు. అలాగే కుటుంబ సభ్యుల యొక్క తీరు మీకు నచ్చదు, మీ మాట వాళ్ళ మాట వేరువేరుగా ఉంటుంది. ఈ కారణంగా కొంత మానసిక అసౌకర్యానికి గురి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక డిసెంబర్ నెల ఆలోచించినట్లయితే కొంత ఔషధ సేవ అనేటువంటిది అవసరం అవుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క కూటమి ద్వారా ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంది, కాబట్టి జాగ్రత్త అవసరం. వాహనం విషయంలో కొంత ప్రమాద సూచన ఉంది. అలాగే పదునైనటువంటి కత్తులు, ఆయుధాలు లాంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక జనవరి 2026 కనుక ఆలోచించినట్లయితే 14వ తేదీ రవి యొక్క మార్పుతో కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు. 16 రోజులు అధికంగా ఖర్చులు ఉంటాయి. అంటే జనవరి 15వ తారీఖు దాకా విపరీతమైన ఖర్చులు ఉంటాయి, తర్వాత కొంత తగ్గుతాయి. చివరికి వచ్చేప్పటికి కొంత అనుకూలమైతే ఏర్పడుతుంది. అలాగే వివాహ నిశ్చితార్థాలు అనేటువంటి ఇచ్చిపుచ్చుకోవడాలు అనేటువంటి జరుగుతాయి. ఆ విషయాల్లో మీరు కృతార్థులు అవ్వగలుగుతారు, చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి విషయాలు. అలాగే ఫిబ్రవరి 2026 కనుక ఆలోచిస్తున్నట్లయితే శుభకార్య ప్రయత్నాలు కొనసాగుతాయి, అందులో ఆనందంగా మీరు పాల్గొగలుగుతారు. అలాగే రుణాలు ఏవైతే ఉన్నాయో దీర్ఘకాలికంగా ఉండేటువంటి రుణాలు తీరుతాయి. అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అగ్రిమెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో, కొనుగోలు చేసినటువంటివి, అలాగే మీరు పెట్టుకునేటువంటి లోన్లు ఏవైతే ఉన్నాయో అవి తొందరగా మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఫిబ్రవరి నెలలో ఆ విషయంలో మీరు సఫలీకృతులు అవ్వగలుగుతారు. ఇక మార్చి 2026 ఆలోచించినట్లయితే పనులన్నీ కూడా పూర్తవుతాయి, సంపూర్ణమవుతాయి. మీకు సహాయ సహకారాల సంపూర్ణంగా ప్రభుత్వాన్ని నుంచి అందుతాయి. ఆర్థికపరమైనటువంటి ఉత్సాహంతో మీరు ముందు కొనసాగుతారు. అయితే ఈ సంవత్సరంలో ఈ వృషభ రాశి వారు కొన్ని విపత్తుల నుంచి బయటపడేటువంటి ప్రయత్నంలో గురు రాహు జపాలు, అంటే గురుడికి నమకపారాయణ, రాహుకి జపం, అంటే రాహు అధిష్టాన దేవత దుర్గాదేవికి అర్చన చేయడం, తరచుగా సాయంత్రకాలంలో అమ్మవారి దర్శనం చేయడం, అలాగే శ్రీదత్త చరిత్ర పారాయణ చేయడం వల్ల విశేషమైనటువంటి లాభం కలుగుతుంది. విపత్తు నుంచి బయటపడతారు. అనుకూలమైనటువంటి పరిస్థితులు, వాతావరణం మీకు